ఎల్బీనగర్లో కాంగ్రెస్ ఫ్లెక్సీ వార్. కాంగ్రెస్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఈశ్వరమ్మ యాదవ్ వర్గం. ఈశ్వరమ్మ యాదవ్ ఫ్లెక్సీలో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఎలా వేశారని సురేష్ యాదవ్ను బూతులు తిట్టిన శివచరణ్ రెడ్డి, ఎల్బీనగర్ మన్సూరాబాద్లోని శివచరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసి అద్వాలు ధ్వంసం చేసిన ఈశ్వరమ్మ యాదవ్ వర్గం. ఇరు వర్గాల మధ్య తోపులాటలు, కర్రలు, రాళ్లతో దాడి కొట్టుకున్నారు. అయితే ఇగో ఇష్టమున్నట్టు బూతులు. ఇక అది వినాలంటే కూడా దరిద్రం. నేను నిన్ననే చెప్దాం అనుకున్నా, కానీ అవసరం లేదు, అది మనకు కూడా పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే అలా ఇంటర్నల్ పంచాయతీ అది. ఇగో అద్దురా నాయన, మీరద్దు, నీకు ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది. అది బీపీలేసేసారా పాపం. ఈ బూతులేంది, నాయకులేంది, కథ ఏంది. కాంగ్రెస్ అంటే ఒక్కొక్కరు ఇంపనిస్తారంటే ఒక ఇట్లా అవుతుంది. ఇలా ఫ్లెక్సీ కోసానికి దండలాడుతురా వీళ్ళు. మళ్ళా వీళ్ళ నాయన పెద్ద మనిషి ఒక మాట అంటాడు, గౌడ జాతిని పట్టుకొని, గౌడ వృత్తిని పట్టుకొని, గౌన్లను పట్టుకొని, ఒక వర్గాన్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిట్టాడు. మరి మహేష్ కుమార్ గౌడే చెప్పాలి దీనికి సమాధానం. రేవంత్ గౌడు, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడు. సో రేవంత్ గౌడు మరి ఇలా ఏం పీకుతున్నాడు అని ఇలా గౌడ సామాజిక వర్గం అడుగుతుంది. మమ్మల్ని గంత అవమానిస్తుంటే మీ నాయకుడు సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఈ ఆడియో వినిపించాలంటే బాధ అవుతుంది నాకు. మీరు చూసింటారు సోషల్ మీడియాలో కూడా. ఇంకా చూడండి, ఇగో ఇల్లు ఏందట ఆంటీలది. ఇగో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఈయనోలంటే జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి. జక్కిడి శివచరణ్ రెడ్డి ఓలంటే తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉంటాయి కదా, యూత్ కాంగ్రెస్, దానికి అధ్యక్షుడైంది. మొన్న ఎన్నికలైనవి. ఆ ఎన్నికల్లో 7 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని చెప్పుకున్నాడు. ఆయన ఆడియో రికార్డులో వింటున్నాం, మనం చూస్తున్నాం. మనం సోషల్ మీడియాలో మొత్తం అదే నడుస్తుంది. 7 కోట్ల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది ఆ పదవి అని చెప్పి ఓపెన్గా ఆయనే ఒప్పుకున్నాడు. ఆ ఓట్లకైన ఖర్చు, మెంబర్షిప్ పైసలంతా కలిపి చెప్పిండు ఆయన. ఇంకో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ మహేష్ గౌడ్ తర్వాత నెంబర్ 3. సుశీరా, సీఎం రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ తర్వాత నేనట నెంబర్ 3, నేనే ఈ రాష్ట్రానికి అని చెప్పి బోసిడి వచ్చి ఫ్లెక్సీ వేసుకుంటే నేను స్టేట్ ప్రెసిడెంట్ అయితే ఏం లాభం. ఇగో అదేం తెలుసా, బూతు మాట, తప్పుడు మాట. ఈ దొంగలు, ఈ సన్నాసులు ఏం మాట్లాడతారు వినండి. మదియాష్కి మహేష్ గౌడే కాదు, రాహుల్ గాంధీ దగ్గర చెప్పినా నేను భయపడా. మీరు తీసిమార్కాలు, మీదేం పోయింది. మా నాన్న ఫోటో లేకుండా మన్సూరాబాద్ డివిజన్లో ఫ్లెక్స్ ఎట్లా వేస్తారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వార్. యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలుగా ఈశ్వరమ్మ యాదవ్ పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వేయించిన ఫ్లెక్సీతో వివాదం. ఈశ్వరమ్మ యాదవ్ మనమడు సురేష్ యాదవ్పై కాంగ్రెస్ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి బూతులు, ఆడియో కాల్ లీక్ అంటూ ఆ ఆడియో వినడం కంటే దరిద్రం ఇంకొకటి లేదు. వినకుర్రి, మీకు కూడా ఎవరన్నా పంపించినా, ఎవరైనా కనిపించినా వినకుర్రి. ఇది ఈ లొల్లి పంచాయతీ. ఈ పంచాయతీలో మరి ఏంది అంటే వీళ్ళకు ఫ్లెక్సీలలో ఉన్న ఆనందం, ఫ్లెక్సీలలో ఉన్నటువంటి ఉత్సాహం, ఉత్సుకత ప్రజలకు అందించే పథకాల మీద ఉండదు. పథకాల్లో అసలుకే ఉండదు. వీళ్ళకు ఉన్నదల్లా ఒకటే, మేం కనపడాలి, మా పేరు ఉండాలి. ఆయన ఏం చెప్తారట ఆ బూత్ మాటలలో ఉంటుంది, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ తర్వాత నేనే, ఐఎమ్ ద నెంబర్ 3, ఐఎమ్ ఓన్లీ ద నెంబర్ 3, ఇంకెవరు లేరు అంటున్నాడు. మంత్రులతో సహా ఎవరు లేదట, మొత్తం ఆయనట. ఎన్నికలలో గెలిచి వచ్చిన మా స్టేట్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలల్లో సో నేనే ప్రెసిడెంట్, నేను 3rd ప్లేస్ అని చెప్పుకుంటూ ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టిండు. దీని తర్వాత ఒక 2 ఆడియో కాల్స్ లీక్ అయినాయి. ఒకటి కాదు, ఒకటేమో ఇలా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమని, ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మా కొడుక్కి, నాకు ఈ పదవి వచ్చింది, మా కుటుంబానికి అని చెప్తూ కోట్లతోనే ముడిపడ్డది తప్ప అది అట్టిగా రాలేదని చెప్పి ఒకటి అట్లా చెప్పి, ఇంకోటి గౌడ సామాజిక వర్గాన్ని ఇష్టం ఉన్నట్టుగా దుర్భాషలు ఆడిండు. ఈ ఇలా గౌన్లంతా ఏమంటారు అంటే చెప్పు తీసుకొని కొట్టాలంటున్నారు. ఇట్లాంటి దుర్మార్గుడిని, ఇట్లాంటి దరిద్రుని చెప్పు తీసుకొని కొట్టాలంటున్నారు. ఇక దున్నపోతులా బాడీ పెంచడం కాదురా చెత్తనా కొడుక, బుర్ర పెంచు, బ్యానర్లో ఫోటో కోసం చిల్లర కానివా. ఇంకా చాలా ఉంటాయి కామెంట్లు. ఇంకా అసలు ఆ కామెంట్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక 1-2 కాదు, ఇక పిచ్చి కామెంట్స్ ఉంటాయి. ఇలా అలా పంచాయతీ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. అలా రాజకీయం అంతా ఫ్లెక్సీలు, పేర్లు పెట్టించుకోవడం కోసం బ్యానర్లు, కట్అవుట్లు, వాటిల్లో ఉన్న ఉత్సాహం ఇంకా దేంట్లో లేదు వీళ్ళకి.